ఆ పెద్ద ముక్కుడు అందుకో. ఆడ అన్నీ పెట్టేసిన ఇంకా కావాలా? ఇదిగో ఇదేం చేయాలి? పొయ్యి నుంచి దీని గున్నా మంచి ఒక పొడి తయారు చేద్దాం. ఎండు కొబ్బరి వేసి. ఎండు కొబ్బరి మొదలు ఎండు కొబ్బరితో ప్రారంభం. ఎండు కొబ్బరిలో ఆల్రెడీ అంటే కొంచెం నూనె శాతం ఉంటుందని ఆయిల్ వేసినట్టు బాగా ఉంటుంది. కొబ్బరి రెగ్యులర్గా తినే వాళ్ళలో స్కిన్ బ్రైట్గా ఉంటుంది, జీవన పరిమాణం కూడా ఎక్కువ. ఇప్పుడు కొబ్బరి బొండాలో కొబ్బరి తిన్నా బాగానే ఉంటామా? అవునా? కొబ్బరి మంచిది ఆరోగ్యానికి, జుట్టు బాగుంటుంది, ఆయు ప్రమాణం కూడా పెరుగుతుందని చాలా పరిశోధనల్లో రుజువైంది. అంటే ఫేస్ ఆయిల్ ఆయిల్ అవుతుంది అట్లా. కొంచెం జిగురుగా ఉంటుంది కానీ జారుగా ఉంటుంది కానీ ఆరోగ్యానికి మంచిది. ధనియాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, గోంగూర నీడలో ఆరబెట్టి తెచ్చాను. నీళ్ళలో నానిపి ఆరబెట్టి తీసుకొచ్చారా? కడిగి శుభ్రంగా ఆరబెట్టి తెచ్చాను. గోంగూర పుల్లవాసన ఎట్లా వస్తుంది? ఇది గుజ్జు కాదు, ఎందుకంటే ఎండబెట్టాము కదా గోంగూర. అవును, ఒక చిన్న పిసర పులుపు ఉంటుంది. గోంగూర కరకరలాడేదాకా ఇట్లా వేయించి అందులేసేస్తా. కొంతమందికి వెల్లుల్లి ఇంట్రెస్ట్ ఉంటుంది. గోంగూరలో వెల్లుల్లి ఉండాలిగా. వెల్లుల్లి, మామూలు ఉల్లి, గోంగూర కాంబినేషనే. నాకు ఇంట్రెస్ట్ లేదు. తినేవాళ్ళు ఉంటారా, దానికి అభ్యంతరం లేదు. ఇప్పుడు ఉల్లి వెల్లుల్లి తినని వాళ్ళు ఉంటారు. మామూలుగా గోంగూర ఏదైనా సరే కొంచెం పచ్చి ఉల్లిపాయ నంచుకుంటే అదొక రుచి, అది లేకుంటే కూడా రుచి. ఇప్పుడు మధ్యకాలంలో కొంతమంది ఉప్పు వేస్తారు, కొంతమంది వేయరు. కొంతమంది చక్కెర వేస్తారు. నేను 3 చెంచాలు వేస్తాను. ఇందులో వేసే ఈ తాంబడంలో జాగ్రత్త బట్ట పట్టుకో, పొయ్యి కట్టేసి. అటు పెట్టే. ఈ పసుపు కారం కూడా కలిపేసి పొడి చేసుకుంటారా. కొంచెం ఉప్పు కూడా కలిపే. తర్వాత కారం పొడి, పసుపు, ఉప్పు కొంచెం ఎంత ఏమంటావు చెప్పు? 1.5. గోంగూర కొంచెం పులుపు కాబట్టి 1.5 కరెక్ట్ సరిపోద్ది. నూనె వేడెక్కిందా? బాగా వేడెక్కింది, అప్పుడే వేడెక్కింది. బెండకాయలు వేసేసి నువ్వు వెళ్ళు, నేను తీసి పెడతాను వేయించి. నేను వేసేసి అది ఈ లోపల నేను ఫ్రై చేసి పెడతాను బెండకాయలు. చక్కగా ఎలా తరిగాను చూడు బెండకాయలు. మీరు వెళ్ళి పొడి తయారు చేసుకుంటారండి, మేము బెండకాయల సంగతి చూస్తాం ఇక్కడ. అలాగే 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 అలాగే. పొడి కొట్టా నువ్వు చెప్పినట్టే పొడి కొట్టా. బెండకాయలు మొత్తం తినేసావా బాబాయ్? అంగే పారు. నూనెలు అలా పట్టుకుని వేసి ఒక్క నిమిషం ఉంచి అంతే. జీడిపప్పు వేసాలా? కరివేపాకు, బెండకాయల్లో కలిపే. బెండకాయలు వేసాలనే. మా బాబాయ్ తన సహస్తాలతో తీసిన బెండకాయలో గోంగూర మసాలా పొడి ఎగరేయాలనా? లైట్ కలుపురాదు, చెంచాతో కలుపు, ఎగరేయొద్దు. పింగాణి పాత్ర చిన్న దాంట్లో వేసే. బాబాయ్ కలిపితే మామూలుగా లేదు కదా ఇది.
ఇది పక్కన పెట్టు. అతి జాగ్రత్తగా. ముందుగా మూకుడులో ఎండు కొబ్బరి, ధనియాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి బాగా వేయించి, కడిగి ఆరబెట్టిన గోంగూరను కూడా వేసి బాగా వేయించి, అందులోని కారం, పసుపు, ఉప్పు కూడా వేసి పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మూకుడులో నూనె వేసి బాగా వేడెక్కిన తర్వాత బెండకాయ ముక్కలు కూడా వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో పల్లీలు, జీడిపప్పు, కరివేపాకు కూడా వేయించుకొని బెండకాయ ముక్కల్లోకి వేసి మనం ముందుగా తయారు చేసుకున్న గోంగూర మసాలా పొడిని కూడా వేసి బాగా కలుపుకొని ఒక గిన్నెలోకి తీసుకుంటే గోంగూర బెండకాయ వేపుడు